యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 405లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 405 మొదటి ప్రశ్న, ఏది యథార్థవంతులకు శోభస్కరము? ఈ ప్రశ్నకు సమాధానము యెహోవాకు స్తుతి చేయుట. రెండో ప్రశ్న, ఎవరు అపరాధులుగా ఎంచబడరు? ఈ ప్రశ్నకు సమాధానము యెహోవా శరణు జొచ్చిన వారు. మూడో ప్రశ్న, దేనిని బట్టి దావీదు సంతోషించుచున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానము యెహోవా రక్షణను బట్టి. నాలుగో ప్రశ్న, భక్తిహీనుల హృదయములో ఏది దేవోక్తి వలె పలుకుచున్నది? ఈ ప్రశ్నకు సమాధానము అతిక్రమము. ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టము. రిఫరెన్సు వ్రాయండి. ఈ ప్రశ్నకు సమాధానము కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 16వ వచనం. అలాగే క్విజ్ నెంబర్ 306లోని ప్రశ్న కూడా నేను చదువుతున్నానండి, తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్షమించండి, 406. ఈ క్విజ్ నెంబర్ 406 కీర్తనల గ్రంథము 38, 42 అధ్యాయాల మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, దావీదు తన శత్రువులు ఎప్పుడు అతిశయపడుదురని చెప్పెను? దావీదు తన శత్రువులు ఎప్పుడు అతిశయపడుదురని చెప్పెను? రెండో ప్రశ్న, నరులందరూ ఎట్టివారని దావీదు అనుచున్నాడు? నరులందరూ ఎట్టివారని దావీదు అనుచున్నాడు. మూడో ప్రశ్న, యెహోవా తనను ఊబి నుండి పైకెత్తినందుకు ఏమి చేయుననెను? యెహోవా తనను ఊబి నుండి పైకెత్తినందుకు ఏమి చేయుననెను? నాలుగో ప్రశ్న, తాను నమ్ముకొనిన వాడు ఏమి చేసెనని దావీదు చెప్పెను? తాను నమ్ముకొనిన వాడు ఏమి చేసెనని దావీదు చెప్పెను. ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న, దేవుని యందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త. రిఫరెన్సు వ్రాయండి. దేవుని యందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త. రిఫరెన్సు వ్రాయము. ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 405కు మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పత్తేబాద నుండి వై సరోజిని, ఏఆర్ పోలీస్ లైన్స్ నుండి వి శిఖామణి, వి భారతి, జి అనీషా, కొత్తగూడెం నుండి కండవల్లి ఉదయరంజని, మంచినీళ్ల తోట నుండి సిహెచ్ విజయలక్ష్మి, ఇజ్రాయెల్పేట నుండి డి నిర్మల, బి రాహేలమ్మ, బాలయోగి వంతెన నుండి జె స్వర్ణ, లంకపేట నుండి బి మరియమ్మ, శాస్త్రీనగర్ కాల్ నుండి కొడాలి మోహన్ రావు, వెన్నవల్లివారిపేట నుండి బేతాళ దీవినమ్మ. మీ అందరికీ యేసే పరిష్కారం కార్యాలయం తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి. మరి మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పత్తేబాద వాస్తవ్యులు కాలేపు రమణ గారు సతీమణి
కరుణమ్మ గారు గత కొద్ది దినాల క్రితం శస్త్రచికిత్స గుండా వెళ్ళారు. ప్రభు ఆ బిడ్డకిచ్చిన కృపను బట్టి, స్వస్థతను బట్టి కృతజ్ఞతగా కుటుంబము కాలేపు రమణ, కరుణమ్మ గారు, కుమారుడు మల్లిబాబు, కుమార్తె దుర్గా, మనుమలు ఎఫ్రాయిము, శాంతి సహకారాన్ని ఇస్తున్నారు. కాలేపు కరుణమ్మ గారు యేసే పరిష్కారంలో గత 10 సంవత్సరాలుగా పరిచర్యలో కూడా ఉన్నారు. కరుణమ్మకు ప్రభు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. వారి కష్టార్జితం నుండి వారు ఇచ్చిన ఈ సహకారాన్ని ప్రభువు దీవించి వారిని 100 రెట్లు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానానికి వెళదాం. ఈ దినం క్విజ్ మనం ప్రసారం చేసుకుంటున్నాం. క్విజ్ రాసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. యేసే పరిష్కారం టీవీ పరిచర్యలో దేవుడు ఆశ్చర్యకరంగా నడిపిస్తున్నాడు. ఈ మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. ఈ ఎపిసోడ్ సహకారము బిఫోర్ రికార్డింగ్ చేయుటకు కొద్ది నిమిషాల ముందు ప్రభు ఇచ్చారు. రేపటి నుండి మాసాంతం వరకు సహకారులు కావాలని ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పిల్లలముగా మీ చెంత చేరి ప్రార్థిస్తున్నాము. మీ కృప, మీ సహాయము మాకిమ్మని వేడుకుంటున్నాము. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసులు రమణ గారి కొరకు, కరుణమ్మ కొరకు వందనాలు. వారి యొక్క బిడ్డల కొరకు మీకు కృతజ్ఞతలు. కుటుంబాన్ని దీవించండి. మీ కుమార్తెకు మీరిచ్చిన స్వస్థతకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. మహిమ పొందండి ప్రభు. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను దీవించండి. నూతన ఎపిసోడ్ సహకారులను మాసాంతము వరకు పంపించండి. క్విజ్ రాసిన వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 57వ సంకీర్తన 4వ వచనము నుండి దయచేసి గమనించండి. కీర్తనలు గ్రంథము 57వ సంకీర్తన 4వ వచనము నుండి గమనించండి. 11 వచనాలున్నాయి ఈ యొక్క కీర్తనలో. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యన నేను పండుకొనుచు ఉన్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. చూడండి, దావీదు తన శత్రువులను గూర్చి వర్ణిస్తున్నాడు ఉపమాన రీతిగా. శత్రువులను సింహములుగా వర్ణించాడు. సింహము మృగరాజు. సింహానికి అరణ్యములోని జంతువులన్నీ భయపడతాయి. దావీదునకు వచ్చిన శత్రువులు ఎట్లాంటి వారంటే, వారిని చూచి జనారణ్యం దిగులు చెందుతుంది. అలాంటి వారి మధ్యన దావీదు యొక్క ప్రాణం ఉంది అని అన్నాడు. చూస్తున్నారా? దావీదు ఒక నరుడుగా సింహముల మధ్యన ఉన్నాడు అనగా, సింహముల వంటి బలాఢ్యులు, క్రూరులు అయిన వ్యక్తుల మధ్య అతని ప్రాణమున్నది. ఈ రాత్రి వాక్యము వింటున్న సహోదరుడా, సహోదరి, మన
ఆధ్యాత్మిక జీవితంలో, మన దైనందిక జీవితంలో చాలా పర్యాయాలు ఇట్లాంటి అనుభవాలు చూస్తూ ఉంటాం. శత్రువులు బలమైన వారు, క్రూరమైన వారై ఉంటారు. మనకు భద్రత ఎక్కడ? యేసుక్రీస్తులోనే. వారి దంతాలు శూలములతో, అంబులతో, వారి యొక్క నాలుకలు వాడిగలిగిన కత్తితో పోలుస్తూ, కోపోద్రేకుల మధ్య నేను పండుకొనుచూ ఉన్నాను. పండుకొని ఉన్నాను అనలేదు, పండుకొనుచూ ఉన్నాను. డే టు డే లైఫ్, దినదినము తను గడుపుతుండగా కోపోద్రేకుల మధ్యన అతను గడుపుతున్నాడు సమయాన్ని. ఈ మధ్యన టీవీ చూస్తున్నాను, ఎలక్షన్ సీజన్ కదా, చాలా రకాల చర్చలు వస్తున్నాయి. చాలా ప్యాసివ్గా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్న చర్చలు చూశాను. కానీ ఒక ప్రోగ్రాం పేరు చూసా, వార్ టైం. ఆ ప్రోగ్రాం పేరు అంటే టైటిల్కి తగ్గట్టుగా మాట్లాడాలి అని అనుకున్నారు ఏమో. అందులో పాల్గొనే వాళ్ళంతా కూడా చాలా రఫ్గా మాట్లాడుతున్నారు. నా మాట ఉదాహరణగా చెబుతున్నాను మీరు అర్థం చేసుకోవటానికి. ఒక యుద్ధ వాతావరణమే తలపిస్తుంది, మాటల యుద్ధం, ఆ వార్ టైం ప్రోగ్రాం. అలాగనే ఒక వార్ పీరియడ్లో ఉన్నట్టుగా దావీదు కీర్తనాకారుడు తనను వర్ణించుకుంటున్నాడు. తన దినములు కోపోద్రేకుల మధ్యన జరుగుతున్నాయి. ఆ సందర్భంగా దంతములు, శూలములు, సింహము యొక్క దంతం చాలా బలమైనటువంటిది. ఇక్కడ శూలంతో పోల్చాడు, పొడుస్తుందని. మరియు బాణాలతో పోల్చాడు, అంబుతో పోల్చాడు, చీల్చేస్తుందని. సోదరుడా, సోదరి, శత్రువు మన మీద వచ్చినప్పుడు మనం భయకంపితులమైపోతాం. అయ్యో, మనం చిన్నవారమే, విశ్వాసులు, మనకు అండేవారు, డబ్బు లేనివారు, కులబలం లేనివారు, ధనబలం లేనివారు, అంగబలం లేని వాళ్ళం, అర్ధబలం లేని వాళ్ళం. ఏం చేయగలుగుతాం మనం? నిరాశ, నిస్పృహ. అలాంటి పరిస్థితులు నీ జీవితంలో వచ్చినప్పుడు నీవు జ్ఞాపకం చేసుకోవాలి, దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, సర్వభూమి మీద దేవుని ప్రభావం కనబడేటట్లుగా దేవుడు, అత్యున్నతుడైన ఆ దేవుడు తనను తాను లోకమునకు కనపరుచుకోవాలని ప్రార్థిస్తున్నాడు. దావీదు భక్తుడు ఎందుకు దేవుణ్ణి కనబరుచుకోనమంటున్నాడు? ఎలా కనబరుచుకుంటాడు దేవుడు? దావీదు జీవితంలో దేవుడు అనుగ్రహించబోయే ఆ సంరక్షణను లోకలు చూచి గమనించుకుంటారు. అలా కనపరుచుకుంటాడు దేవుడు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను బైబిల్ నుండి. ఐగుప్తులో ప్రజలు చెరలో ఉన్నారు, దేవుని బిడ్డలు. ఐగుప్తును పరిపాలిస్తున్న వాడు ఫరో చక్రవర్తి. ఈ ఫరో చక్రవర్తి కబంధ హస్తాల్లో నలిగిపోతున్న ఈ జాతి విమోచించబడటానికి దేవుడు మోషేను పంపి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు జరిగించాడు. అవి జరిగినప్పుడు మోషే కనపడ్డా? దేవుడు కనపడ్డా ఆ ప్రజలకు? మోషేను వాళ్ళు ఒక ప్రతినిధిగానే ఎంచారు, కానీ దేవుడు యొక్క శక్తిని వారు కనుగొనగలిగారు. ఐగుప్తీయుల యొక్క నాశనం సంభవించుచు ఉన్న కొలది ఐగుప్తీయులకు అర్థమైంది, వారి దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడు. దేవుడు కనబడుతున్నాడా? దేవుడు కనబడుతున్నాడా చెప్పండి వాళ్ళకి. భౌతిక నేత్రానికి కనబట్టల్లా. వారి ప్రయత్నాలు వమ్మైపోతున్నాయి,
వారు రథం తోలుతున్నారు, ముందుకు పోవటం లేదు. పట్టపగలు చిమ్మ చీకటి వచ్చేస్తోంది. అట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి ఐగుప్తీయులు వారి దేవుడు వారి పక్షంగా మనతో యుద్ధం చేస్తున్నాడు, కనబడుతున్నాడు. వాళ్ళకి ఎలా కనబడుతున్నాడు? గ్రహింపున. ఇప్పుడు గాలి మన కంటికి కనపడదు, భౌతిక నేత్రం గాలిని చూడలేదు, కానీ శరీరం స్పర్శిస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లు ఊగుతాయి, ఎండిన ఆకులుంటే కదిలిపోతాయి, దుమ్ముంటే లేస్తుంది. వెంటనే మనం అంటాం గాలి వచ్చింది అంటాం. ఎక్కడుంది గాలి? వీడియోలో షూట్ చేసి చూపించగలుగుతావా గాలి ఉంది అని? నీ కంటితో చూడలేని దాన్ని నువ్వెలా చెప్పగలుగుతావు? కనుక నువ్వు ఎంత పవర్ఫుల్ కెమెరాలు వాడినా గాలిని ఎవరు వీడియో తీసి చూపించలేకపోయారు. గాలి ఉన్నది, గాలి వచ్చినది, గాలి నష్టం చేసింది అనేది ఎలా తెలుస్తుంది మనకి? కేవలము కదలికలను బట్టి, వస్తువులు, ఆకులు, చెట్లు. కనుక ఈ కదలికలు చూసినప్పుడు గాలి వచ్చింది అంట. కనుక కొన్ని పరిస్థితులు చూసినప్పుడు దేవుడు కనపరుచుకున్నాడు అనేది అర్థమవుతుంది. దేవుడు కనపరుచుకున్నాడు అనేది అర్థమవుతుంది. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో అనేక ఉదాహరణలు ఇలాంటివి మనం చూడవచ్చు. కనుక దేవుణ్ణి కనపరుచుకోమంటున్నాడు, అంటే తనను కాపాడమంటున్నాడు. ఇది దేవుని వల్లే సాధ్యం, మరొక విధంగా కాదు. ఇది దేవుని వల్లే సాధ్యం, ఇది మరొక విధంగా కాదు. కనుక దావీదు తన జీవితమున దేవుని ప్రత్యక్షత కొరకు అది శత్రువులు కనుగొనేటట్లుగా జరగాలని తను అభిలషించిన వాడై ప్రార్థన చేస్తున్నాడు. నీవు అత్యున్నతుడుగా కనబరుచుకో అయ్యా, నీ ప్రభావం సర్వభూమి మీద కనపడనివ్వు నాయన. చాలా సందర్భాల్లో మనం వింటుంటాం, దేవుడున్నాడండి, చూస్తున్నాడండి, తప్పక పనిష్మెంట్ ఇస్తాడండి అనే పదాలు మనం వింటూ ఉంటాం. ఎందుకంత కాంక్రీట్గా చెప్పగలిగారంటే ఇట్ ఈస్ హిస్టరీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. మానవులకు సంభవించిన చరిత్ర చూస్తే దేవుడున్నాడండి అని చెప్పటానికి అనుకూలమైన అనేక ప్రభావాలు కనిపిస్తూ ఉన్నాయి. అనేక ప్రభావాలు. ఒక తల్లిగారు, నాకు తెలిసినటువంటి ఒక ప్రియ అన్నగారి యొక్క తల్లిగారు హైదరాబాద్ పట్టణంలో సూపర్ స్పెషల్ హాస్పిటల్ నుండి ఏలూరు తీసుకొని రాబడ్డారు. వెనక్కి తీసుకొచ్చేశారు, హోప్లెస్ కండిషన్లో వెనక్కి తీసుకొచ్చారు. ఆమెను ఏలూరు ఐసీయూ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఐసీయూలో ఉంచినప్పుడు ఆమె స్పృహలో లేదు. మోర్ దాన్ 15 days ముక్కుగుండా పాలు పంపించేవాళ్ళు అంతే కుటుంబ సభ్యులు. నా సోదరుడు చాలా ప్రేమగా చూచాడు తల్లిని. గర్వించదగ్గ బిడ్డలు అట్లాంటి వాళ్ళు. 15 దినాల తర్వాత ఆవిడ మెలకువలోకి వచ్చారు. హీఈస్ ఏబుల్ టు స్పీక్, హీఈస్ ఏబుల్ టు వాక్. ఆమె కృతజ్ఞతా కూటం పెట్టినప్పుడు నేను వెళ్ళాను, చాలా సంతోషించాను. చూచిన డాక్టర్స్ చెప్పారు, దేవుడు ఉన్నాడు, దేవుడు చేశాడు. ఇట్స్ నాట్ ద డాక్టర్స్, ఇట్స్ నాట్ ద మెడిసిన్, ఇట్ ఈస్ గాడ్ హూ డిడ్ ద మిరకల్. అది సాక్ష్యం. దేవుడు కనబరుచుకున్నాడు అంటే ఏమిటి అర్థం? ఆ తల్లి లేచి తిరుగుతోంది, ఇప్పుడు మాట్లాడుతున్నారు. అది సాక్ష్యం. మరొక తల్లిని నేను ఎరుగుదును. ఇంచుమించుగా 20 సంవత్సరాల పైగా క్యాన్సర్ వ్యాధిని జయించి ఆమె జీవించింది. క్యాన్సర్ మటుమాయమైంది ఆవిడ జీవితంలో. ఆశ్చర్యం. 1 గ్రామ్ హిమోగ్లోబిన్తో బతకటం అనేది ప్రపంచంలో లేదు. షీ వాజ్ సర్వైవ్డ్. ఆమె బతికింది. అదండి ప్రభావము కనబరుచుము అంటే, అది అర్థం. నేను ఎప్పుడు చెప్పే ఉదాహరణ, ఏసే పరిష్కారం 4400 ఎపిసోడ్లకు వచ్చేస్తున్నాం. ప్రభావం కనపరచడం అంటే ఇది. ఒక 10 నిమిషాలు ఇంకా వాక్యం చెబుతా ఉండగా వాళ్ళ ఎపిసోడ్ వచ్చింది. మొన్నటి ఎపిసోడ్కి రికార్డింగ్ చేస్తూ ఉండగా వచ్చింది. ఇది ప్రభావం కనపరచడం అంటే.
ఆకాశము నుండి ఆయన మహోన్నతమైనటువంటి దేవుడని మన జీవితాల్లో అనేకమైన సందర్భాల్లో ఆయన కనపరుస్తూ ఉన్నాడు. నా కుమారుడు విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ జాయిన్ చేశాను. ఆ దినాన నేను స్వయంగా చూశాను దేవుని యొక్క హస్తం తోడుగా ఉండటం. మాకు ఓన్లీ 1 సీట్ ఇన్ ద డెసిషన్ ఆఫ్ 1 సెకండ్, ఒక నిమిషం లోపల నిర్ణయం తీసుకోవాలి, ఒకే సీట్ ఉంది. గాడ్ ప్రొవైడెడ్, దేవుడిచ్చాడు. ఎందుకు చెబుతున్నానంటే సోదరులారా, సోదరిలారా, మన దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు. ఆయన రాయి మాత్రం కాదు, ఆయన ఒక చెట్టు కొమ్మ మాత్రం కాదు, ఆయన సజీవుడైన దేవుడు. ఆయన మాట్లాడతాడు. ఆయనను ఆశ్రయించి చూడండి, మీతో మాట్లాడతాడు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీకు జవాబిస్తాడు. మిమ్మల్ని పాడవనివ్వడు, మిమ్మల్ని ఎవరిని పాడు చెయ్యనివ్వడు. హీ విల్ ష్యూర్లీ ప్రొటెక్ట్ యూ. దయచేసి ఇది మనసున తీసుకోండి. తరువాత, నా అడుగులను చిక్కించుకున్నట్టుకు వారు వలవొడ్డిరి, నా ప్రాణం కృంగింది, నా ఎదుట గుంట తవ్వి దానిలో తామే పడిపోయారు. అడుగులు చిక్కించుకుంటానికి వలవొడ్డి ఎవరి కోసం అయితే ఆ వలవొడ్డారో వారు పడకపోగా వలవొడ్డిన వారు ఆ గోతులో పడ్డారు. ఇక దీన్ని ధ్యానించమన్నాడు. సెల అంటే ఆగి ధ్యానించండి, ఆగి ఆలోచించండి అని అర్థం. ఎంతైనా ఆలోచించవచ్చు. పాడు చేయాలని పని చేయటం ప్రారంభించిన వారే పాడైపోతారు. పాడు చేయాలనుకుంటున్నారు చాలామంది, పరిచర్యలను పాడు చేయాలని, ప్రజల యొక్క జీవితాల్లో ఉన్న శాంతి సమాధానాలు పాడు చేయాలని, సమాజంలో ఉన్నటువంటి శాంతి సమాధానాలను, నీతి నియమాలను పాడు చేయాలని కుట్ర చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారు ఏమాత్రం వర్ధిల్లరు. నిస్సందేహంగా నేను చెబుతున్నాను, దే వోంట్ ఫ్లరిష్. వాళ్ళు ఫ్లరిష్ అయినట్టు కనపడినది కేవలం భ్రమ, అది అబద్ధం, అది బూటకం అంటారు చూసారు, అది వాప్ అంటారు చూసారు. అది ఇట్స్ నాట్ ద స్ట్రెంగ్త్, ఇట్స్ ఓన్లీ స్వెల్లింగ్. అది బలం కాదు, అది వాపు మాత్రమే. పాపాన్ని ఆశ్రయించి ఎవడు అభివృద్ధి చెందడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవా, నా అడుగులు చిక్కించుకుంటానికి వారు వలవొడ్డారు, నా ప్రాణం కృంగింది, నా ఎదుట గుంట త్రవ్వారు, దానిలో వాళ్ళు పడిపోయారు. అలా శత్రువు నాశనమై పడిపోయినందున నా హృదయం నిబ్బరంగా ఉంది. దేవా, నా హృదయం నిబ్బరంగా ఉంది. నేను పాడుతూ స్తుతిగానం చేస్తాను, నేను పాడుతూ స్తుతిగానం చేస్తాను. దేవుడు నీ జీవితంలో కార్యం చేసినప్పుడు నీకు ఒక సైన్, సూచన ఏమిటంటే నీ హృదయము నిబ్బరముగా ఉంటుంది. నీవు ఫీల్ అవుతావు, ఆ భావన నీవు తెలుసుకుంటావు, నీ వ్యక్తిగత అనుభవంలో తెలుసుకుంటావు. నీ హృదయం నెమ్మదిగా ఉండటం, నీ మనస్సు ఆనందించటం, నీ హృదయం విడుదల ఫీల్ అవటం నీకు అర్థమైపోతుంది. నీ శత్రువు ఓడిపోయాడనేది నీకు అర్థమవుతుంది. నీ చుట్టూతో ఉన్నటువంటి సింహాలు తొలగిపోయాయి అనేది నీకు అర్థమవుతుంది. యూ కెన్ సెన్స్ యువర్ గాడ్. నీ దేవుణ్ణి నీవు తెలుసుకోగలుగుతావు, రుచి చూడగలుగుతావు, నేర్చుకోగలుగుతావు, సహవాసం చేయగలుగుతావు. దిస్ ఈజ్ ట్రూ, ఇది సత్యం. ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. 8వ వచనం నుండి రేపటి వాక్య ధ్యానంలో స్తుతి అనుభవం ఏ విధంగా ఉందో మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి ఎపిసోడ్ సహకారము ఇచ్చినటువంటి కుటుంబము, ఏసే పరిష్కారంలో పనిచేస్తూ శస్త్రచికిత్స చేయబడి ఆరోగ్యం పొందిన సహోదరి శ్రీమతి కాలేపు కరుణమ్మ గారు, కృతజ్ఞతగా భర్త కాలేపు రమణ, కుమారుడు మల్లిబాబు, కుమార్తె దుర్గా, మనుమలు ఎఫ్రాయిము, శాంతి సహకారాన్ని ఇస్తున్నారు.
దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక. ఎపిసోడ్ సహకారులను మాసాంతం వరకు దేవుడిచ్చినట్లు ప్రార్థించండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 406లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నాండి, తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 406 కీర్తనల గ్రంథము 38వ కీర్తన నుండి 42వ కీర్తన మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, దావీదు తన శత్రువులు ఎప్పుడు అతిశయపడుదురని చెప్పెను? దావీదు తన శత్రువులు ఎప్పుడు అతిశయపడుదురని చెప్పెను. రెండో ప్రశ్న, నరులందరూ ఎట్టివారని దావీదు అనుచున్నాడు? నరులందరూ ఎట్టివారని దావీదు అనుచున్నాడు. మూడో ప్రశ్న, యెహోవా తనను ఊబి నుండి పైకెత్తినందుకు ఏమి చేయుననెను? యెహోవా తనను ఊబి నుండి పైకెత్తినందుకు ఏమి చేయుననెను. నాలుగో ప్రశ్న, తాను నమ్ముకొనిన వాడు ఏమి చేసెనని దావీదు చెప్పెను? తాను నమ్ముకొనిన వాడు ఏమి చేసెనని దావీదు చెప్పెను. ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న, దేవుని యందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త. రిఫరెన్సు వ్రాయండి. దేవుని యందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త. రిఫరెన్సు వ్రాయండి. ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు వ్రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం ఆదివారం, ఆరాధనా దినం. మరోసారి మీ పాదాల దగ్గర స్తుతులు అర్పిస్తున్నాం. సహోదరి కరుణమ్మకు మీరు ఇచ్చిన ఆరోగ్యం కొరకు కృతజ్ఞతలు. పరిపూర్ణ స్వస్థతనిచ్చి విడుదలనిచ్చి తిరిగి తన పరిచర్యలో పాల్గొనే కృపనిమ్మని వేడుతున్నాము. వారి భర్త గారు రమణ గారిని, బిడ్డలను దీవించండి, మనుమలను ఆశీర్వదించండి. క్విజ్ రాసిన సహోదర సహోదరులను దీవించండి. యేసే పరిష్కారం పరిచర్యను నీరు కట్టి ఫలింపచేయండి. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.